ప్రస్తుతం ముంబై కార్ రోడ్ దగ్గరలో ఉన్నాము. ఇక్కడే అతిపెద్ద స్లమ్ ఏరియా ఉన్నది. ప్రస్తుతం మీరు చూస్తున్నది ముంబై ఈ యొక్క కార్ రోడ్లో అతిపెద్ద స్లమ్ ఏరియాలో మనం ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ ఏంటంటే అందరూ 4 గంటలకే లేచి వాళ్ళ పనులు కానీ అదేవిధంగా స్నానాలు కానీ అన్నీ చేసుకుంటారు. అంటే వాటర్ ఫెసిలిటీ అనేది చాలా షార్టేజ్గా ఉంటుంది ఇక్కడ ముంబైలో, మెయిన్గా స్లమ్ ఏరియాలో. కేవలం 4 గంటల నుంచి 5 గంటల వరకే నల్లా వస్తుంది. కాబట్టి వారి పనులు అన్నీ 4 గంటల నుండి 7 గంటల వరకే పూర్తి చేసుకొని మరి 7 గంటలకు వాళ్ళు పనికి వెళ్ళడానికి అయితే సిద్ధమవుతారు. ఈ రోజైతే మనం దేశంలో అత్యంత శక్తివంతమైన మహారాష్ట్రకి అయితే రావడం జరిగింది. మెయిన్గా ఇక్కడ క్యాపిటల్ ఆఫ్ ముంబైకి అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఎంతో అందంగా బిల్డింగ్లు కనిపించే ఏరియాలో కూడా మనకు స్లమ్ ఏరియాస్ ఉంటాయి. కాబట్టి వాటిని ఏ విధంగా, వాళ్ళ జీవన శైలి ఏ విధంగా ఉంది, వాళ్ళ రోజువారీ కూలీ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా పనికి ఏ టైంలో వెళ్తుంటారు, నీళ్లు ఏ విధంగా వస్తున్నాయి, ఈ పూర్తి వివరాలు మీకు చెప్పే ప్రయత్నం అయితే చేశా. ముందుగా మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి విజన్ టీవీ యూట్యూబ్ ఛానల్ని. ఇదే అతిపెద్ద స్లమ్ ఏరియా. డ్రోన్ వ్యూ చూడండి. అంటే ఇక్కడ మనకు ముందుగా ఏంటిదంటే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ, అంటే మనకు వాటర్ ఫెసిలిటీ అంటే ఇంటి దగ్గర మనకు అట్లా మార్నింగ్ టైంలో ఏ విధంగా నల్లలో వాటర్ వస్తుందో సేమ్ ఇక్కడ ముంబైలో కూడా అంటే ఓన్లీ 1 టైమే వస్తుంది అనమాట. ఓన్లీ 1 టైమే. ఇవి చూస్తున్నారు కదా, ఈ పైపు, ఇది నల్ల. అంటే ఓన్లీ మార్నింగ్ టైంలోనే ఇక్కడ మనం నీళ్లు పట్టుకొని పెట్టుకోవాలి. అంటే ఇక మధ్యాహ్నము అదే రాత్రి సమయంలో రాదు. ఎందుకంటే వీళ్ళంతే పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు లేచి పనికి వెళ్తుంటారు. కాబట్టి 4 గంటలకు లేచి స్నానాలు, బట్టలు అవన్నీ వాళ్ళు ఉతుకుతారు. ఆ విధంగా ఇక్కడ మనకు చూసినట్లయితే చిన్నగా ఇక్కడ ఎంత ఉందో సైజు చూడండి. అంటే నార్మల్గా మనకు ఇట్లా వెడల్పు కానీ ఇట్లా చిన్న సందుల్లోనే ఎంత దూరం ఉంది, దాదాపు ఒక ఇద్దరు మనుషులు అయితే ఇక్కడ టైట్ అయిపోతుంది. అంటే ఇంత చిన్న గల్లీలు కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ జీవన శైలి ఏ విధంగా ఉంది, చిన్న గల్లీలు అన్నమాట, రూములు చిన్న అంటే ఎక్కడి నుంచో, ఇక్కడ ప్రాంతాలు కాకుండా ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కేవలం పని చేస్తానమాట. అంటే ఇక్కడ ఉండి పని చేసుకొని ఇక్కడ సంపాదించుకొని వాళ్ళ సొంత ఊర్లకు అయితే వెళ్ళి అక్కడ వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు అన్నమాట. అంటే కేవలం ఇక్కడ వీళ్ళు సంపాదించుకోవడానికి, పనికి వెళ్ళడానికే ఇక్కడ జీవిస్తుంటారు. అందుకే ఇంత తక్కువ చిన్న గల్లీలు అయితే మనం చూసినట్లయితే అక్కడ చూడండి ఎంత అంటే వాటర్ ఫెసిలిటీ కోసం ఇక్కడ డ్రమ్స్ అనమాట. డ్రమ్స్లో మార్నింగ్ టైంలో వస్తాయి. కాబట్టి ఇక్కడ ఇక్కడ వాటర్ పట్టుకొని దీన్ని నింపుకుంటారు. నింపుకున్న తర్వాత మధ్యాహ్న సమయంలో, రాత్రి సమయంలో వాళ్ళు వాడుకుంటారు. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ తక్కువ ఉంటుంది ముంబైలో. అంటే చుట్టూ సముద్రం ఉన్నప్పటికీ ఆ నీళ్ళు పనికిరావు. కాబట్టి మంచినీళ్ళకు కేవలం ఇది మార్నింగ్ టైంలోనే దాదాపు 4 o'clock నుండి 8 o'clock ఆ మధ్యలోనే నీళ్ళు విడుస్తారన్నమాట. ఆ టైంలోనే మనము అన్ని మన సామాన్లు కానీ, మన డ్రమ్స్ కానీ, మిగతా సామాన్లలో వాటర్ మనం నిల్వ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంది. వాటిని తర్వాత మనం మధ్యాహ్నం, రాత్రి సమయంలో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఎంత చిన్నగా ఉన్నాయంటే అంత చిన్నగా ఉన్నాయి. అంటే ఇవన్నీ ఒక్కరివి ఉండనమాట. దాదాపు ఇట్లా 10 square feet అండ్ 20 square feet అని ఇట్లా అందులోనే పార్ట్ లాగా ఉంటుంది. అందుకోసం వాళ్ళు దాన్ని కూల్ చేసి కొత్త బిల్డింగ్ కట్టడానికి అవకాశం ఉండదు. అంటే ఒకరు కడతా అంటే ఇంకొకరు వద్దులే అంటారు. అంటే ఒకరి దగ్గర పైసలు ఉండొచ్చు, ఒక దగ్గర ఉండొచ్చు. కాబట్టి దానివల్ల అది ఎట్లా ఉన్నారు ముందు చూసినట్లయితే అంటే ఇక్కడనే ఇప్పుడు డ్రమ్ ఉంది కదా, ఇక్కడనే వాళ్ళు స్నానాలు కానీ, ఇంకా మనకు బట్టలు ఉతకడానికి కానీ అండ్ బోన్లు తోమడానికి కూడా వాళ్ళు ఉపయోగిస్తున్నమాట. అంటే ఇక్కడ ఇండివిజువల్గా బాత్రూమ్లు అనేవి ఉండవు. అంటే కేవలం ఇది అంటే ఇక్కడ బాత్రూమ్లు అనేవి అంటే ఒక దగ్గర వాళ్ళు కడుతుంటారు. అక్కడికి మనం వెళ్ళాలన్నమాట. పబ్లిక్ బాత్రూమ్ అనేటివి ఉంటాయి. అక్కడికి వెళ్ళి వీళ్ళు చేస్తారన్నమాట. ఇక్కడ చూడండి ఎంత చిన్న గల్లీ ఉందో, ఎంత చిన్న గల్లీ ఉందో. చీకట్ల ఇక్కడ అంటే సూర్యుని రశ్మి కూడా పడదు, అంత చిన్నగా ఉంటుంది గల్లీలో మాత్రము. మీరు చూసినట్లయితే చూస్తున్నారు కదా, అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు పని చేస్తేనే జీవనం అనేది కొనసాగుతుంది. ఏ ఒక్కరు ఇంటికాడ ఉంటే పని వెళ్ళదన్నమాట. ప్రతి ఒక్కరు పని చేస్తేనే ఇక్కడ జీవన శైలి కొనసాగుతుంది అన్నమాట. ఎంత చిన్న గల్లీలు ఉన్నాయో మీరు చూస్తున్నారు కదా. అంటే వాటర్ ఫెసిలిటీ కూడా తక్కువ, అంటే షార్టేజ్గా ఉంటుంది ప్రతి ఒక్కటి. ఇక్కడ ముంబైలో ఏంటంటే మనకు ఇక్కడ చూసినట్లయితే
పెద్ద పైప్ లైన్ ఉంది కదా, ఇందులోనికి అంటే ఇక్కడ ఓవరాల్గా సరౌండింగ్ ఇది పెద్ద పెద్ద లైన్స్ ఇస్తారు. ఇండివిజువల్గా మన హోమ్కి ఇంటింటికి రావాలంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పైపులు, ఇప్పుడు ఆరెంజ్ కలర్ పైప్స్, దీని ద్వారా ఒక్కొక్క సింగిల్ రూమ్ కానీ లేకపోతే ఇల్లు కానీ ఇల్లు ప్రొవైడ్ చేస్తారన్నమాట. మనకు ఎక్కువ వాటర్ ఆ పైపులో నుంచి చూపిస్తున్నాగా, ఈ ముందు పైపులో నుంచి భారీగా వస్తుంటుంది పైపు. మన ఇంట్లోకి రావాలంటే చిన్నగా ఈ పైపుల ద్వారా మనకు వస్తుంటాయి. వాటర్ ఫెసిలిటీ షార్టేజ్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ టైంలోనే అన్ని డ్రమ్స్ నింపుకోవడం కానీ ఇంకా ఇతర మనకు ఏవి సామాగ్రి ఉంటే వాటర్ నింపుకుంటారు. మధ్యాహ్నం టైంలో వాటర్ షార్టేజ్ ఉంటుంది కాబట్టి దాన్ని ఉపయోగిస్తాను అన్నమాట. వాటర్ సప్లై కార్ రోడ్ టీచర్స్ లైన్ అంటారు, అదేవిధంగా పైప్ లైన్ కూడా అంటారు అన్నమాట. ఇక్కడ చాలా ఎట్లా అంటే మరీ దారుణంగా ఉంటుందని చెప్పొచ్చు. ముంబైలో ఎంతో అందమైన ఇల్లులు ఉన్నప్పటికీ ఖచ్చితంగా స్లమ్ ఏరియా ఉంటుంది. అంటే మంచి చెడు ఏ విధంగా ఉంటుందో దీనిలో కూడా సేమ్ ఎంతెంత ధన్యవంతులు ఉంటారో అదేవిధంగా పేదరికం కూడా అదే విధంగా ఉంటుంది. మీరు చూసినట్లయితే ఈ ఏరియా మొత్తం అదే అన్నమాట. మనకు బైక్ పార్కింగ్ సైడ్కి చేసుకోవచ్చు. అదేవిధంగా ఎంత చిన్నగా ఉన్నాయి రూమ్స్ చూడండి, అంటే కేవలం ఒక 2-3 ఉండడానికి మాత్రమే సరిపడుతుంది అనమాట. ముంబై యొక్క లైఫ్ ఇది. ఇక్కడ ముంబైలో ఏంటిదంటే మెయిన్ ఏంటిదంటే డస్ట్బిన్ డస్ట్బిన్ ప్రతి ఏరియాకు ఉంటుంది కానీ దానికి మించి ఎక్కువ చెత్త కొడుతూ ఉంటుంది. కాబట్టి మనం చూసినట్లయితే ఇక్కడ మొత్తం అంటే డైలీ ఎంతోమంది నివసిస్తుంటారు కాబట్టి రోజు తీసుకెళ్ళినా కూడా మరి ఇంత ఎక్కువ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇదంతా ఒకటే రోడ్ అన్నమాట. ఇక్కడ మొత్తము స్లమ్ ఏరియా అంటారు. ఇక్కడ మనకి సైడ్కి ఒక దిక్కు బిల్డింగ్స్, అందమైన బిల్డింగ్స్ కనిపిస్తే మరొక సైడు మరి పూరి గుడిసెలు అదేవిధంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే చాలామంది ఎంతోమంది జీవిస్తుంటారు కాబట్టి చెత్త కూడా ఎక్కువ అవుతుంది. అంటే రోజుకు తీసుకెళ్ళినా మనకు చూసినట్లయితే ఒక ట్రాలీలో తీసుకెళ్తున్నారు. ట్రాలీలో తీసుకెళ్ళినా కూడా చెత్త పెరుగుతూనే ఉంటుంది అన్నమాట డైలీ. అంటే ఇక్కడ పురాతనమైనవి ఇల్లు ఉన్నాయి అన్నమాట. అంటే ఎందుకు వీళ్ళు ఇట్లా రూమ్స్ పెద్ద కట్టారంటే ఇక్కడ నార్మల్గా ఒక్కరిదోన అందరి పొత్తులు కలిపి అట్లా చిన్నగా ఒక 20 స్క్వేర్ ఫీట్స్ 15 స్క్వేర్ ఫీట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి అందుకే వాళ్ళు ఓన్గా సొంతంగా కట్టడానికి ప్రయత్నం చేయరు. అంతే గొడవలు కానీ సమస్య కానీ ఉంటుంది కాబట్టి. ఇక్కడ ముంబైలో ఏంటంటే మెయిన్గా చెప్పాలంటే స్ట్రీట్ ఫుడ్లు అయితే ప్రతి ఏరియాకి గల్లీకి చాలా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ స్ట్రీట్ ఫుడ్లు అయితే ముంబైకి బడా ఫేమసే వడాపావ్ చెప్పొచ్చు. అంటే వర్షం పడ్డప్పుడులా ఇది ఎలా ఉంది చూడండి మీరైతే. అంటే వర్షం పడితే మరీ దారుణంగా అవుతుంది రోడ్లు. అంటే ఉన్న సైడ్ బాగానే ఉంటాయి, ఉన్న సైడ్ రోడ్లు వేసుడు కానీ అదేవిధంగా మిగతా హైవేస్ కానీ బాగుంటాయి. కానీ ఇక్కడ స్లమ్ ఏరియాస్కి వచ్చేసరికి ఈ విధంగానే ఉంటాయి. అంటే డైలీ వెహికల్స్ రావడం కానీ అదేవిధంగా ఇంకా లారీలు పెద్దవి వస్తుంటాయి కాబట్టి ఇది ఈ విధంగానే ఉంటుందన్నమాట. న్యూగా కొత్తగా చేసినా కూడా మళ్ళీ అది 3-4 డేస్కే మళ్ళీ ఖరాబ్ కావడం కానీ అలాంటిది ఉంటుందన్నమాట. పొద్దున లేవగానే ఎవరి పనికి వారు వెళ్తూనే ఉంటారు అన్నమాట. 4 o'clock వెళ్ళేసి ఇక వాళ్ళ ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాదాపు వాళ్ళ రూమ్ నుంచి వెళ్ళి ఒక 200 మీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ వర్క్ చూసుకుంటారు అన్నమాట. అంటే పని అనేది రోజు దొరకదని చెప్పొచ్చు. ఎందుకంటే రోజు ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు అన్నమాట. ఉన్నప్పుడు మంచిగానే మనకి పైసలు కానీ ఈ విధంగా కానీ రోజువారీ కూలి కూడా మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందైతే ఇక్కడ ఈ వీధుల్లో ఇలా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మీకు చూపించినట్లయితే ఇక్కడ రోజు వారు పని కోసం కానీ లేకపోతే నార్మల్గా ఏదైనా పనికి పోవాలంటే ఇక్కడ వచ్చి కూర్చుంటారు అన్నమాట. అందరు ఇక్కడ సైడ్ కూర్చున్నారు కదా,
డైలీ వచ్చి ఇక్కడ కూర్చుంటారు అన్నమాట. ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్తారు అన్నమాట. ప్రస్తుతం కార్ రోడ్ దగ్గర ఉన్నాం. అంటే ఇక్కడ మన తెలుగు వాళ్ళు చాలా మంది ఇక్కడికే వస్తారన్నమాట. అంటే వాళ్ళు జీవన శైలి ఏ విధంగా ఉంది, అదేవిధంగా వాళ్ళ జీవిత భత్యాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకున్నాము. అన్న నమస్తే. నమస్తే అన్న, మన తెలుగు వాళ్ళు ముంబైకి ఎప్పుడు వచ్చారు? అంటే మీ అయానంలో మీరు ఎన్ని ఇయర్స్ అవుతుంది? మేము ప్రస్తుతం వచ్చి దాదాపు 17 ఇయర్స్ అవుతుంది. 17 ఇయర్స్. ఇప్పుడు ముంబైలో జీవించాలంటే ఒక నెలసరికి ఒక మనిషికి ఎంత కావాలి ఖర్చు? నార్మల్గా మనం ఇండివిజువల్ వేసుకున్నట్లయితే మాకు ఖచ్చితంగా నెలకు 20 రోజుల పని దొరుకుతుంది. దాన్ని బట్టి ఒకరు 800 పోతారు, ఒకరు 1000 రూపాయలు పోతారు. రెంట్ కిరాయి 1200. ఖర్చు నెలకు 10,000 పోయినా 10,000 సంపాదిస్తాం. అంటే ఇప్పుడు మెయిన్గా చెప్పాలంటే ఇప్పుడు అన్నీ అభివృద్ధి చెందుతుంది. మన ముంబై కావచ్చు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలలో మన దేశంలో. కానీ ఇప్పుడు నీకు మీ ఊర్లో లైఫ్ బాగుంటుందా, ఇక్కడ ముంబైలో బాగుంటుందా? మాకు మన ఊర్లోనే ప్రస్తుతం బాగుంటుంది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల వల్ల మనం ఇక్కడికి వచ్చి ఏదో తృప్తి కోసం, అక్కడ పని దొరకడం లేదు సర్వసామాన్యంగా, ఏదో ఇక్కడ కొద్దిగా పని దొరుకుతుంది కాబట్టి ఇక్కడనే జీవిస్తున్నాం. అంటే పని అనేది రోజు ఉంటుందా లేకపోతే ఏ విధంగా ఉంటుంది? అంటే మనము నెలకు 20 రోజులు మాత్రం పోతాం. నెల పేరు మీద 10 రోజులు ఇంటికి ఉంటాం. అంటే ఒక్కరోజు తలసరి ఆదాయం ఎంత ఉంటుంది? ఒక్క రోజుకు 1000 రూపాయలు. 1000 రూపాయలు. అందులో ఖర్చులు ఏమేమి ఉంటాయి? అంటే మనకు ఛార్జెస్ కావచ్చు, బస్సులు అలాంటివి ఏమైనా ఉంటాయి? ఛార్జెస్ ఏముండయి, ఓన్లీ మనకి ఇంట్లో ఖర్చులు మాత్రం రోజు 200-300 ఖర్చు అవుతుంటాయి. అంటే మన ఇక్కడ ముంబైలో తెలుగు వాళ్ళు దాదాపుగా ఎంతమంది ఉండొచ్చు మీకు అందాదా? ప్రస్తుతం 18 ఇయర్స్ ఉన్నప్పుడు దాదాపు 500 మంది ఉండే తెలుగు వాళ్ళు. రాంగ లాక్డౌన్ నుంచి దాదాపు 100% తగ్గింది. ప్రతి ఊరు నుంచి 20 చొప్పున 30 చొప్పున ప్రస్తుతం 300 మంది మన తెలుగు వాళ్ళు బొంబాయిలో ప్రస్తుతం కార్ రోడ్ మే. ఇప్పుడు నార్మల్గా అందరూ ఎప్పుడు వెళ్ళిపోయారు ఎక్కువ మీకు తెలిసిన మటుకు? లాక్డౌన్కు అటే పోయారు, ఇక బొంబాయికి వస్తలేరు. ప్రస్తుతం బాయిలు నిండినాయి, బోర్లు వేసుకుంటారు. ప్రస్తుతం అందరూ వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు ముంబైలో రూమ్లో ఉండాలంటే ఇప్పుడు ఒక మనిషికి ఎంత ఉంటుంది? ఫ్యామిలీకి ఏ విధంగా ఉంటుంది మరి? ఒక్కరు ఉండాలంటే బీహార్ వాళ్ళు అంటే బ్యాచిలర్స్ ఉండాలంటే ఒకరికి 1000 రూపాయలు రూమ్ బాడా. అదే ఫ్యామిలీ ఉండాలంటే ఫ్యామిలీకి 3000. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడనైతే మనం కార్ రోడ్లో ఉన్నాము. ఇక్కడ మనిషికి ఒక తలసరి ఆదాయము పనికి వెళ్తే 1000 రూపీస్ వస్తుంది. నెలవారీలో 30 రోజులు కనీసం 20 రోజులు పని దొరుకుతుంది. 10 రోజులు, మిగతా 10 రోజులు ఏం చేస్తారు మరి? ఖాళీ ఇంటికాడ ఉంటాం. అంటే ఇప్పుడు అక్కడ మనకి ఊర్లో వెళ్ళకనే ఆర్థిక పరిస్థితి వల్ల ముంబైకి వచ్చి ఇక్కడ జీవించాలి, అదేనా ముఖ్య కారణం? మనకు దేశంలో అప్పుడు కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల వ్యవసాయం చేసే వాళ్ళకు నీళ్లు లేవు, అవి లేవు, ఇవి లేవు, అలా కూలు కూడా తక్కువ ఉండేది. ఆ ఆర్థిక పరిస్థితుల వల్ల బొంబాయికి వచ్చి కొంచెం జీవన ఉపాధి కోసం ఇక్కడ సెటిల్ అయినాం. ఇక్కడనేనా? ఇప్పుడు మీరు 18 సంవత్సరాలు? 18 సంవత్సరాల నుంచి నేను కార్ పైప్ లైన్కి ముంబైలో ఉంటున్నా. 18 ఇయర్స్ గత. అంటే ఊళ్ళకు వాళ్ళకు అక్కడ పొలాలు అక్కడ అన్నీ ఉన్నట్టుకే, కాకపోతే దానికి ఆర్థిక స్తోమత కానీ లేదంటే నీళ్ళ సౌకర్యం కానీ అవన్నీ లేక ముంబైకి వచ్చి దాదాపు 18 నుంచి 20 సంవత్సరాలు అవుతుంది అని చెప్తున్నారు శ్రీహరి గారు. అన్న, ఇప్పుడు ఏ విధంగా మరి లైఫ్ ఏ విధంగా కొనసాగుతుంది ముంబైలో? అంటే ఏ విధంగా అంటే డైలీ రొటీన్ కానీ ఖర్చులు కానీ ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు మన ఊర్లలో అయితే దాదాపు ఒక రోజు గడవడానికి ఒక 100 రూపాయలు 200 అయితే సరిపోతుంది. అదే ముంబైలో మరి ఇంత పెద్ద రాష్ట్రంలో అత్యంత ఎక్కువ మన ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి దేశంలో ఉండే కంటే ఇక్కడ కొద్దిగా మంచిగా ఉంది సంపాదన. మనం డైలీ పని పోతున్నాం కాబట్టి 1000 రూపాయల 200 ఖర్చు పెట్టి మిగతా పైసలు జమ చేసుకొని మంచిగా మన పుట్ట కోసం మంచిగా జీవిస్తున్నాం. ఇక్కడ ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి? అంటే నార్మల్ అయినా హై ప్రైజ్లో ఉంటాయా ఏవైనా? అంటే ఇప్పుడు టీ ఖర్చు కానీ టిఫిన్ ఖర్చు కానీ మిగతా ఇవి చిన్న ఖర్చులు అంటే మనం పెట్టే విధానాన్ని బట్టి ఆలోచించవచ్చు ఖర్చు. మనం ఇవాళ టిఫిన్ చేస్తాం 20 రూపీస్ చేస్తామే, టిఫిన్ ఎందుకులే అంటే 20 రూపీస్ మిగులుతాయి. దాన్ని బట్టి అట్లా చాలా మంది ఉంటారు. అంటే రూపాయి పొదుపు చేస్తేనే మన జీవిత ఉపాయం. అంత దూరం నుంచి ఎక్కడో దేశం నుంచి వచ్చి భార్యాభర్తలను తల్లిదండ్రులను విడిచిపెట్టి మనం బొంబాయికి వస్తున్నాం. దానికోసం అర్థం చేసుకొని మన పైసలు 10 రూపాయల రూపాయి ఖర్చు పెట్టైనా 9 రూపాయలు వెనక్కి వేసుకోవాలనేది నా ఉద్దేశం. ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్తుంటారు? ఇంటికి అంటే దాన్ని ఏమైనా అర్జెంట్స్ విషయం ఉన్నప్పుడు నెలకు 2 సార్లు పోతాం. మిగతా టైంలో 3 నెలలకు 4 నెలలకు పోతాం. అంటే ఒక 10 మంది వస్తే 10 మందికి పని దొరుకుతుందా డైలీ? అంటే నార్మల్గా ఇండివిజువల్ అడుగుతాను. నెలకు 10 మందికి అయితే 20 డేస్ ఖచ్చితంగా దొరుకుతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. వెల్కమ్.